హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. మీ ముందుకు ఒక మంచి రెసిపీతో, హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట. కేక్ చూపిస్తుంది హెల్తీ ఏంది అనుకుంటున్నారా? కేకే హెల్తీ అనమాట. హెల్తీ వేలో ఎలా చేశాను ఏంటి అన్నది కంటిన్యూగా వీడియో చూస్తే అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఏం కేకు ఏంటి అన్నది చెప్తాను. ఫస్ట్ అయితే డేట్స్ అయితే సీడ్స్ ఇలా తీసేసి పెట్టేసుకుందాము. ఇలా సీడ్స్ తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. చెప్పమ్మా. కాసేపు డేట్స్ అయితే ఇలా తీసేసి అయితే సీడ్స్ పెట్టేశాను. ఒక 15 ఏమో తీసుకొని ఉంటాను, 12-15 లోపు. ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టుకొని ఉన్నాను. ఈ పాలు అయితే ఇందులో పోసేద్దాము. కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకున్నాను. ఇవైతే పోసేసి ఇందులో కాసేపు వదిలేద్దాం. ఇలాగే ఇది నాంతా ఉంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఇంక ఇక్కడైతే క్యారెట్ అయితే తీసుకున్నాను. పీల్ తీసేసుకొని ఇదైతే తురిమేసుకోవాలి. ఏం కేకు ఏంటి అన్నది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. డేట్స్తో నో మైదా ప్రిపేర్ చేయబోతున్నాను కేక్ అనమాట. మైదా విషయం ఓన్లీ వీట్ ఫ్లోర్ గోధుమ పిండితో క్యారెట్ హెల్దీ, అంతా హెల్దీ వర్షన్ అనమాట. డేట్స్ షుగర్ యూజ్ చేయకుండా మిల్క్ అయితే వేసి అయితే ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలియదు. ట్రై అయితే చేస్తున్నాను, చూడాలి ఎంతవరకు వస్తుంది. ఏదైనా కానీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి, ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నది. వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైతే తురిమేసుకుందాం మంచిగా. పెద్దది ఉంటుంది కదా, దాంతో కూడా తురిమేసుకోవచ్చు. నేనైతే ఎందుకులే అంత పెద్దగా అని ఇంకా ఇలా చిన్నగా చేద్దాంలే అని చెప్పి అయితే నేనైతే చిన్నదంతానే తురుముకుంటున్నాను. ఇక్కడైతే నేను షుగర్ క్యారమెల్ చేస్తున్నాను అనమాట. ఒక 2.5 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను, అంతే, ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే వేసేసి ఇదైతే పొయ్యి మీద పెట్టేసి కాసుకున్నాము. క్యారమెల్ అయ్యేలా చేసేద్దాము. చూడండి, ఇలా మంచిగా హైలోనే పెట్టేసుకొని ఇలా కరగబెట్టేసుకుందాము. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఉడకనిద్దాము ఇదంతా బాగా. ఈ క్యారమెల్ వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది, అందుకని ఇంకా యూస్ చేస్తున్నాను. పర్లేదు, ఇది యూస్ చేయకపోయినా ఓకే. నేను అందులో డేట్స్ కూడా కొంచెం తక్కువే యూస్ చేశాను, ఇదంతా స్వీట్ లేవు. ఇంకా సరేలే, అందుకని కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది కదా. ఇట్లా ఖర్జూరం కాకపోయినా మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లంతో కూడా ఇదైతే కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా హెల్తీగా అన్నీ ఉంటాయి కదా అని చెప్పి అన్నీ వేస్తున్నాను అనమాట. హెల్తీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను కేక్లో. ఇది అవసరం లేదు, ఆప్షనల్. యూస్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. బెల్లం యూస్ చేసామంటే మంచిగా కలర్ వస్తుంది కాబట్టి, డార్క్ కలర్ బెల్లం ఉంటుంది కదా, అది యూస్ చేసేసామంటే మనకు ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. కలర్ కోసం అని కాదు, కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా అని అయితే నేనైతే యూస్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, మీరు యూస్ చేయకపోయినా పర్లేదు. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసేసేయండి.
ఇదైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి. చూపిస్తాను ఫైనల్గా కలర్ వచ్చాక. ఇందాక డేట్స్ మిల్క్ అయితే తీసి పెట్టాను కదా, ఇదైతే మిక్సీకి అయితే తిప్పేశాను. ఇందులోనే తిప్పాను, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పిండి అయితే జల్లించేసుకున్నాను. ఈ కప్ అయితే తీసుకున్నాను మెజరింగ్కి. వన్ కప్పు పిండి అయితే జల్లి చేసుకున్నాం కదా. ఇప్పుడైతే బేకింగ్ పౌడరు, బేకింగ్ పౌడరు 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, ఇప్పుడు ఇది కూడా జల్లించేసుకోవాలి. ఇంక ఇదంతా మంచిగా కలిసేలా కలిపేసుకున్నాను. ఉండలు లేకుండా మంచిగా ఇలా కలిపేసుకొని ఇందాక మనం తిప్పుకున్నాం కదా, ఇది ఖర్జూరము మిల్క్ వేసి అందులో 3/4 కప్పు ఆయిల్ అయితే వేసేసి, ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసేసి ఇది కూడా అయితే ఇంకొకసారి బ్లెండ్ అయితే చేసేసుకుందాము. చూడండి మిక్చర్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఇందులో ఇంకా మిల్క్ అయితే వేసుకోవచ్చు మనం, మన ఇష్టం. కొంచెం మిల్క్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా ఉంది కదా, ఇంక ఇప్పుడైతే కొంచెం పాలు పోసుకుందాం అనుకుంటున్నాను నేను. చూడండి ఇలా పాలు పోసేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇదంతా కలిపేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ పాలైతే పోసేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ అయితే 1 టీ స్పూన్ అయితే, చిన్న స్పూన్ అయితే వేసేసుకుందాం. జస్ట్ అలా. నా దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ కూడా ఉంది, ఇంకా అందుకని జస్ట్ కొంచెం అయితే వేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఫ్లేవరు కొంచెం బాగుంటుంది అన్నట్టుగా. ఇంక ఇదైతే మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము, ఇదంతా కలిసేలాగా. ఇంక ఇందులోనే ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా అయితే వేసేసుకుందాము. వాల్నట్, బాదం ఈ 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం అయితే వేసేసుకొని మళ్ళీ పైన గార్నిష్ అలా చేసుకుందాము. ఇక్కడ నేనైతే కేక్ బేక్ చేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాను, ఈ స్టీల్ది. ఇందులో అయితే తడి లేకుండా తుడిచేసుకోవాలి మొత్తం నీట్గా. కేక్ బేక్ చేయడానికి అయితే నేనైతే ఈ గిన్నె అయితే తీసుకున్నాను, స్టీల్ది. ఇందులో అయితే కొంచెం అంత ఆయిల్ వేసేసి గ్రీస్ చేసుకోవాలి మొత్తం సైడ్స్ అంతా, అంటే అంటుకోకుండా మొత్తం. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుందా? కుట్టి ఆడుకుంటామని. మొత్తం ఫుల్ గ్రీస్ చేసేసుకోవాలి. జనగణమన పాడుతుంది కుట్టి. ఇలా గ్రీస్ చేసుకున్నాం కదా, గ్రీస్ చేసుకున్న తర్వాత మనం పిండి, గోధుమ పిండి ఏదో ఒకటి
ఇలా కొంచెం తీసేసుకొని, ఇంత అవసరం లేదు, ఇలా కొంచెం తీసేసుకొని ఇలా సైడ్స్ అంతా ఇలా అనేసుకుంటే మనకి ఎక్కడ గ్యాప్ ఉండిద్దో అంతా అంటేసుకుంటుంది అన్నమాట. ఇలా అనేస్తే ఎక్స్ట్రా అంతా వచ్చేస్తుంది. అంటుకొని చోట ఎక్కడైతే అంటుకోదో ఇంక మళ్ళీ అక్కడ అంటేసుకుంటుంది. ఇంక ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ అయితే మళ్ళీ ఒకసారి జస్ట్ అలా కలిపేసి ఇందులో అయితే వేసేసుకుందాం. చూద్దాం, డౌట్ పడుతుంది. ఇంత థిక్గా ఉంది కదా, ఇంకా పలచగా కలపాలా డౌట్ పడుతుంది అయితే. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది చూడండి, మంచిగా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేసేసుకోవాలన్నమాట. ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా, ఇవైతే పైన వేసేసుకుందాం. ఇక్కడైతే ముందుగానే కుక్కర్ పెట్టేసి ఇలా స్టాండ్ అయితే ఇందులో వేసేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనం బ్యాటర్ కలుపుకోకముందే ఇదైతే ప్రీ హీట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. కుక్కర్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇది మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇంకా మన బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే ఇందులో పెట్టేసేయడమే. మంచిగా పెట్టేసుకొని ఇప్పుడు పైన కవర్ చేసేసుకుందాము. మంట అయితే చాలా మీడియం సిమ్లో పెట్టేసుకొని అయితే ఒక 50 minutes ఇలాగే వదిలేద్దాం. సిమ్లోనే కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని మీద మనం బరువుకి ఏదన్నా పెట్టేస్తే వాటర్ పెట్టేసి కానీ రోలు ఉంటే రోలు అలా పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా కేక్ అయితే ఇంకా పెట్టేసాం కదా, ఇంకా 45 minutes దాకా మనం అసలు టచ్ చేయకుండా ఇలాగే వదిలేద్దాము. 45 minutes తర్వాత మనమైతే ఓపెన్ చేసి నైఫ్తో ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఎలా ఉంది, మనకి నైఫ్కి ఏమైనా అంటుకొని వచ్చింది అనుకుంటే మాత్రం మనం ఇంకో 5-10 minutes అయితే వదిలేసేయాలి. లేదు అనుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా మనకి ఏం అంటుకోకుండా వచ్చింది అంటే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. రెడీ అవ్వగానే దీంట్లోంచి మనం తీసేసి బయట పెట్టేసుకోవాలి. బయట పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్కి కూల్ అయిపోవాలి. ఫుల్ కూల్ అయిపోయిన తర్వాత మనం అయితే కేక్ని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే మన కేక్ ఎలా వచ్చేసిందో, కేక్ బాగా వచ్చేసింది అని చెప్పి మనం తీసేసుకొని అయితే ముందుగానే చేయకూడదు, తీసేసేయకూడదు. అంతా చల్లారిపోయిన తర్వాత మనం తీస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, చూస్తూ ఉండండి. ఫైనల్లీ ఎలా వస్తుందో తెలియదు. కేక్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా చూస్తూ ఉండండి. ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా. ఒక పక్క కేక్ అయితే అవుతూ ఉంది, ఇంకో పక్క అయితే నేను ఇంకా
టీ అయితే పెట్టేసుకున్నాను. ఇలాచి పైన ఉంది, కొంచెం కలబెడితే మంచిగా మిక్స్ అవుతుంది. మంచిగా కాగనిస్తే బాగా మరిగితే బాగుంటుంది. ఇంకా ఈ కేక్ ఎప్పుడవుతుందో చూడాలి, వెయిట్. అసలు హిట్ అవుతుందా ఏమవుతుందో కొంచెం టెన్షన్గా ఉంది. మంచిగా వస్తే బాగుండు, మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేను. వస్తుంది అని కూడా నమ్మకము, చూడాలి ఏమవుతుందో. నేనైతే ఇందాక ప్లేట్ పెట్టాను కదా, ఇంకా ప్లేట్ అయితే నాకు కొంచెం గ్యాప్ లాగా అనిపించింది. మనకైతే గ్యాప్ ఉండకూడదు గాలి, అందుకని నేను ఇంకా రబ్బరు విజిల్ అయితే తీసేసి ఇక్కడైతే పేపర్ పెట్టేసుకోవాలి, ఇక్కడ నుంచి కూడా రాకుండా. విజిల్ రబ్బర్ తీసేసి అయితే మూత అయితే పెట్టేస్తాను అనమాట నేను. ఓకేమా, ఓకే. ఇంక ఇక్కడైతే టీ అయితే పొంగొచ్చేస్తుంది. అసలు కలరే రావట్లేదు, ఒక్క దాన్ని పెట్టుకుంటాను కదా. కొంచెం పాలకి 2 స్పూన్స్ వేస్తాను నేను టీ పొడి, అయినా కానీ కలరే లేదు. ఇస్తానమ్మా, నీకే ఇస్తాను. అసలు కలర్ అసలు ఎంత వేసినా కలర్ అంత అసలు రానే రావట్లేదు. ఇంకా అందుకని నేను కొంచెం ఎక్కువసేపు కాగనిస్తాను, కలర్ రావట్లేదు అని చెప్పి. ఉమ్మా ఇస్తామా, నీకే, ఓకే ఇస్తాను ఇస్తానమ్మా. బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇప్పుడే తీసేసాను మొత్తం. ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు మడత పెట్టుకోవాలి. నాకైతే కుట్టి హెల్ప్ చేసింది అనమాట. అవి అన్నీ బాల్కనీలో నుంచి తీసిస్తే నేను అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే వేసేసింది. ఇంక ఇవి మడత పెట్టి సర్దడం ఇది ఒక పెద్ద టాస్క్. చూడాలి దీనికి ఎప్పుడు టైం కుదురుతుందో. చూడండి ఏంటో అడిగింది ఇవ్వలేదని అంటే అలిగి వెళ్ళి కూర్చుంది. ఏమైంది, బాగా ఉన్నావే, ఇస్తానమ్మా. అదో ఇవ్వలేదని అలిగి వెళ్ళి కూర్చొని ఉంది బాల్కనీ. ఇస్తారా, ఏం కావాలరా? కాగిపోయాయి, ఇంకా ఆపేసుకొని వడగట్టేసుకుందాం. ఇంకా ఇదైతే ఇప్పుడైతే 40 మినిట్స్ అయిపోయింది. జస్ట్ చూద్దామని అయితే తీస్తున్నాను, చూడాలి. కనిపిస్తుందా? ఇంకా ఉడకలేదు. నేను చాలా సిమ్లో పెట్టాను, అందుకని కొంచెం బాగానే టైం పడుతుంది. ఇంకా ఒక 15 మినిట్స్ పట్టిద్ది, ఇంకా చూడాలి. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం, తీస్తున్నాను నేనైతే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. వావ్, సక్సెస్ఫుల్లీ. ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఓకే. కొంచెం అయితే అంటింది చూడండి, ఇంకొంచెం సేపు అయితే వదిలేద్దాం. ఇంకొక 5 మినిట్స్ అయితే మన కేక్ అయితే రెడీ అయిపోద్ది. చూపిస్తాను అయిపోయాక ఎలా వచ్చింది ఏంటి అన్నది. ప్రస్తుతానికైతే బాగుంది, మనం తీసాక కట్ చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటి అది కూడా చూద్దాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ దాటింది, ఒక 10 మినిట్స్ అయింది అనుకోండి. ఇప్పుడైతే మళ్ళీ చెక్ చేయడానికి అయితే వచ్చాను.
చూడండి పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఉడికిపోయినట్టే, బాగానే వచ్చింది. పర్ఫెక్ట్, మనం సక్సెస్ అయ్యామన్నమాట. కేక్ సక్సెస్. కుట్టికైతే స్నానం చేయించుకొని ఇప్పుడే తీసుకొచ్చేసాను. ఇంకా ఆపేసేసి చల్లారాక చూపిస్తాను. ఇది ఒక 2 minutes అయితే ఉంచేసి తీసేస్తాను ఇప్పుడు బయటకి. అయితే నేను ఇందులో అయితే ఉంచేసేయకూడదు, మనం గ్యాస్ ఆఫ్ చేశాక తీసి బయట పెట్టేసి చల్లారనివ్వాలి. మంచిగా మొత్తం కూల్ అయిపోవాలన్నమాట. చూడండి కుట్టి కేక్ కోసం రెడీగా ఉంది. కేక్ కావాలంట. చూడు తిందుమా, నీకే అప్పుడే తింటున్నావా? అమ్మా జాగ్రత్త. హ్యాపీ బర్త్డే కుట్టి. మమ్మీ అప్ప బర్త్డే. మమ్మీ హ్యాపీ బర్త్డే కుట్టి. మమ్మీ అప్ప బర్త్డే. మమ్మీ ఇంకా కేక్ అయితే బాగా చల్లగా అయిపోయింది, అందుకని ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇంకా సైడ్స్ అలా అనేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాము. సూపర్ వచ్చింది చూడండి మంచిగా. దీంతో ఖర్చు. హ్యాపీ బర్త్డే టు యూ కుట్టి. ఓకే ఓకే, నేను కట్ చేసి ఇస్తాను. గిన్నె తెచ్చుకోపోని. అక్కడే ఉంది కదా చూడండి. అబ్బా ఎంత యమ్మీ యమ్మీ, ఎంత బాగుందో. అది కాదమ్మా, చూసారా ఎంత బాగా వచ్చిందో. హెల్దీ కేక్ అన్నమాట. మంచిగా హెల్దీ, మనం ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి అంతా హెల్దీవే యూజ్ చేసాం కదా. మమ్మీ మా కుట్టి అసలు ఆగట్లేదు అనమాట. ఎలా ఉంది? బాగుందా? యమ్మీ. వావ్. బాగుంది. తీసుకొని తినేసేయి. పోయేలు దిగు ఇస్తా. ఎలా వస్తుందా అనుకున్నాం, కానీ ఫైనల్లీ మాత్రం చాలా బాగా అయితే వచ్చేసింది. సక్సెస్ అన్నమాట. సక్సెస్ అయ్యింది మన కేకు. చాలా బాగుంది చూడండి, మంచిగా చాలా బాగుంది. అంత హెల్దీ, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, పిల్లలకి చేసి పెట్టచ్చు. గోధుమ పిండి, స్వీట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. గోధుమ పిండి యూజ్ చేసాం, డేట్స్ యూజ్ చేసాం. డేట్స్ ప్లేస్లో మనం బెల్లం యూజ్ చేయొచ్చు మంచిగా. ఇంకా మనం ఏం యూజ్ చేయలేదు, మిల్క్ వేసాము, ఇంకా అంతే. చాలా బాగా అయితే వచ్చింది. ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ టైం ఉడకడానికి అయితే నేను చాలా సిమ్లో పెట్టి, ఎందుకంటే మాడుతుందేమో అన్న భయంతో సిమ్లోనే పెట్టి బాగా ఉడకనిచ్చాను. చాలా టైం అయితే పట్టింది దానికే. కేక్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్. సక్సెస్ అయ్యామన్నమాట. ఫైనల్లీ కేక్ సక్సెస్ అయ్యింది. ఓకేమా, థ్యాంక్ యూ.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం. ఓకే. మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.